జనరల్గా రాహు అనేటటువంటి వాడు దేన్ని సూచిస్తాడు అంటే పితామహుడు సూచిస్తాడు. పితామహుడు అంటే తాతను సూచిస్తాడు. అంటే రాహు యొక్క ప్రభావం వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే జనరల్గా మనుషులు ముఖం అనేటటువంటిది కళావిహీనంగా మారిపోతూ ఉంటుంది. శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. భాష కూడా సక్రమమైనటువంటి మార్గంలో ఉండదు. అసత్య భాషణం కలుగుతూ ఉంటుంది. కొన్ని భ్రమలకు లోనవుతూ ఉంటారు. లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఉంటారు. గాల్లో మెడలు కడుతూ ఉంటారు. ఎక్కడెక్కడో జీవిస్తూ ఉంటారు. అంటే వాస్తవానికి దూరంగా బ్రతికేటటువంటి విధంగా చేసేటటువంటి శక్తి కూడా రాహువుకు ఉంటుంది. అలానే జూదాల్లో పాల్గొంటూ ఉంటారు. పాప క్రీడల్లో పాల్గొంటూ ఉంటారు. ఇంకా రకరకాలైనటువంటి చెడ్డ పనులు చేయటానికి కూడా రాహువు ప్రధానమైనటువంటి కారక గ్రహం. జనరల్గా రాహు మహత్తు జరుగుతున్నప్పుడు కానీ లేదా కొన్ని స్థానాలలో రాహువు యొక్క ప్రభావం ఉన్నప్పుడు కానీ వీరి యొక్క వృత్తి ఏ విధంగా ఉంటుందంటే విష సంబంధమైనటువంటి రసాయనాలు తయారు చేసేటటువంటి సంస్థల్లో పనిచేయటం కానీ, పాములు పట్టడం కానీ, భూత వైద్యాలు చేయటం కానీ, అంటే భూత వైద్యాలంటే చేతబడి ఇట్లాంటివి చేయటం కానీ, శ్మశానాల్లో పని చేయటం కానీ, నాగ పూజలు చేయటం కానీ, దొంగతనాలు చేయటం కానీ, వైద్యశాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలకు కానీ, గారడీ విద్యలు చేయటం కానీ మొదలైనటువంటివన్నీ కూడా రాహు యొక్క కారణంగా జరుగుతూ ఉంటాయి. అలానే రాహు కనుక అంటే గోచార రీత్యా రాహు శుక్రుడితో కలిసినప్పుడు సినిమా రంగంలో మంచి అవకాశాలు రావటం కానీ, నాటక రంగంలో కానీ, అడ్వర్టైజ్మెంట్ రంగంలో కానీ కలగటం అనేది జరుగుతుంది. అలానే రాహు కనుక బుధుడితో కనుక కలిసి ఉన్నట్లయితే మంచి విద్యలో అనుకూలత కలగటం కానీ, అలానే శనితో కనుక కలిసినప్పుడు మోసపూరితమైనటువంటి పనులు చేయడం కానీ, గురువుతో కనుక కలిస్తే కపట గురువుగా మారటం కానీ, లేదా జైళ్లు కానీ, క్రిమినల్ కేసులు కానీ, కోర్టులు కానీ ఇట్లాంటి మొదలైన సమస్యలు కలిగించడం కానీ ఇవన్నీ కూడా రాహువు యొక్క కారకత్వాల వల్ల జరుగుతూ ఉంటాయి.